హాయిగా ప్రశాంతంగా కూర్చోండి. మీతో మీరు ఉండండి. మనం రోజులో 24 గంటల్లో మనతో మనం ఉండట్లా. మనం ఎప్పుడు బయట తిరుగుతుంది మనసు. ఇప్పుడు ఆ మనస్సుని కట్టడి చేసి మీతో పాటు మీరు ఉండండి. బీ విత్ యువర్ సెల్ఫ్ అంటారు పత్రిక. అబ్జర్వ్ యువర్ నార్మల్ బ్యూటిఫుల్ బ్రెత్. ఆలోచనలు వస్తుంటే ఆలోచనలు రావటం సహజం. ఆలోచనలు వస్తుంటే వాటిని కట్ చేసి తిరిగి శ్వాసని గమనించండి. ఓన్లీ అబ్జర్వేషన్. శ్వాస నెమ్మదిగా వస్తుందా, ఫాస్ట్గా వస్తుందా, ఎట్లా వస్తే అట్లా ఓన్లీ సహజంగా జరిగే శ్వాసను మాత్రం గమనించండి. అన్నిటి గురించి మర్చిపోండి. మీ కుటుంబం గురించి, మీ సమస్యల గురించి, అన్నిటి గురించి మర్చిపోండి. కాసేపు ప్రశాంతంగా మీతో మీరు, మీ లోపలికి మీరు ప్రయాణం, ఇన్నర్ జర్నీ. దయచేసి ఎవరు కళ్ళు తెరవద్దు. ఆలోచనలు వస్తే కట్ చేసి తిరిగి శ్వాస మీద ధ్యాస. మనసులో ఏ మంత్రం కానీ, ఏ రూపం కానీ, ఎటువంటి ఓంకారం కానీ, మంత్రం కానీ ఏది ఉండదు. కంప్లీట్గా ఖాళీ చేశారు. ఎంప్టీ యువర్ మైండ్. ఎవరు కళ్ళు తెరవకుండా మీ కళ్ళు తెరవకుండా మీ 2 అరచేతులు మీ కళ్ళ మీద పెట్టుకొని ఒక 5 లెక్కిస్తాను. 1 2 3 4 5. నెమ్మదిగా కళ్ళు తెరవండి. ప్రశాంతంగా. సరే, మన గురువు బ్రహ్మశ్రీ పితామహ పత్రికకి ధన్యవాదాలు తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడ పిరమిడ్ నిర్మాణంలో భాగస్వామ్యమైన నిర్మలా పిరమిడ్ ధ్యాన మందిరం, నిర్మలా మేడం కూతురు శ్రీలత మేడం వాళ్ళు ఈ పిరమిడ్ నిర్మించినప్పుడు ఇక్కడ కార్యక్రమాలు పాల్గొన్నారు. మేడం, మీరు ఒక 2 నిమిషం. అందరికీ నమస్కారం అండి. మరియు గురు పూర్ణిమ శుభాకాంక్షలు అందరికీ. నేను మా ఫ్రెండ్ నిర్మల మేడం ఆయనతో ఇక్కడ ఎన్నో క్లాసులు కండక్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఈ పిరమిడ్ నిర్మాణం జరిగింది. దీనికి అంతటికి కర్మ క్రియ అంతా నిర్మల మేడం. ఆ తర్వాత తను ఉద్యోగరీత్యా వేరే ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా తను కంటిన్యూ చేయలేకపోయింది. మళ్ళీ దీన్ని మొత్తం తీసుకొచ్చింది రమేష్ సార్. వీళ్ళిద్దరికీ నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అసలు ఈ పేరే తపోవనం, అసలు ఆ పేరులోనే ఉంది మహత్యం అంతా. ఇక్కడ ఈ క్లాస్ జరిగింది అని అంటే మేము వచ్చి చెప్పామని కాదు, మీ అందరి లోపల ఉంది. మీకు జ్ఞానం తీసుకోవాలనే కోరిక రగలడం వల్ల ఇంత మంచి క్లాసు ఇక్కడ జరగడానికి వీలైందండి. మేము వచ్చి చెప్పామని కాదు, మీ అందరికీ ఇక్కడ క్లాసు నడపడం కానీ, ఈ సర్వీస్ చేసుకోవడం కానీ మా అదృష్టంగా భావిస్తున్నాము. మీరు దీన్ని కంటిన్యూ చేయాలి. మళ్ళీ ఇక్కడ నుండి వెళ్ళి మళ్ళీ ఇంకొంతమంది కొత్త పిరమిడ్ కన్స్ట్రక్ట్ చేయాలి. అలా ఇది ఇట్లా కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.